అసలు ఒక స్టోరీ రాసేటప్పుడు ఏమైతదో చెప్తా. మీ బ్రెయిన్‌లోకి ఒక మంచి ఐడియా వస్తది. రాంగానే అబ్బా! ఇంత మంచి సినిమా తీయొచ్చురా అన్న ఫీలింగ్ వస్తది. కొన్ని కొన్ని మంచి సీన్‌లొస్తాయి. కొన్ని కొన్ని మంచి డైలాగులొస్తాయి. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తా ఉంటది. ఓ సీన్‌ల కోసం. కానీ నువ్వు ఎప్పుడైతే రాద్దామని కూర్చుంటావో ఎవ్రీథింగ్ డిసపియర్స్. రాసేటప్పుడు పేపర్‌ని లేదా స్క్రీన్‌ని అట్నే చూస్తూ ఉంటావు. 2 లైన్‌లు రాస్తావు. మళ్ళా డిలీట్ చేస్తావు. అబ్బా! ఈ సీన్ వస్తలేదురా వేరే సీన్ రాద్దాం ఫస్ట్ అని చెప్పేసి వేరే సీన్‌కి పోతావు. టోటల్ కన్‌ఫ్యూజ్ అయితూనే ఉంటావు. మెల్లమెల్లగా ఏం ఫీలింగ్ వస్తది? అబ్బా! ఈ ఐడియా అంత మంచిది కాదేమోరా! మొత్తం సినిమా రాయలేమోరా అని ఐడియా వస్తది. కానీ అది ప్రాబ్లమ్ కాదు. యాక్చువల్ ప్రాబ్లమ్ ఏందంటే ఐడియాని క్లారిటీగా ఫుల్ స్క్రిప్ట్‌కి కన్వర్ట్ చేయకపోవడం. నువ్వెప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు టాలెంట్ లెక్క స్టక్ అవ్వవు. నీకు ప్రాసెస్ ప్రాపర్‌గా తెలియక స్టక్ అవుతావు. అందుకే ఈ వీడియోలో మనం అది ఫిక్స్ చేయబోతున్నాం. షార్ట్ ఫిల్మ్ బ్లూ ప్రింట్ సిరీస్‌లో ఎపిసోడ్ నంబర్ 2 ఒక ఐడియా నుంచి ప్రాపర్ స్క్రిప్ట్‌గా ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. ఎపిసోడ్ 1లో ఆల్రెడీ మనం ఎందుకు షార్ట్ ఫిల్మ్స్ ఫెయిల్ అయితాయో చూసినాం. ఇప్పుడు ఎపిసోడ్ 2లో అసలు ఫెయిల్ కాకుండా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. సో మోస్ట్ బిగినర్స్ యాక్చువల్లీ ఏం చేస్తారో చూద్దాం ఒక స్క్రిప్ట్ రాష్ట్రం. సో ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తారు? ఏమైనా సీన్ వచ్చినప్పుడు లేదా ఒక స్టోరీ ఐడియా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఓపెన్ డైలాగ్స్‌తోని స్టార్ట్ చేస్తా ఉంటారు. ఏమైతది ఒక 2, 3 పేజీల తర్వాత అప్పుడు స్టక్ అయ్యే ఫీలింగ్ వస్తది. నెక్స్ట్ ఏం రాద్దాం? దాని తర్వాత ఏం రాద్దాం? అని స్టక్ అవుతూ రాస్తూ పోతూ ఉంటారు. మెల్లమెల్లగా ముందు రాసింది కూడా ఇంట్రెస్టింగ్ అనిపియదు. ఇంకో మిస్టేక్ ఏం చేస్తారు? రాస్తూ సీన్స్ నేచురల్‌గా వచ్చేస్తాయి అనుకుంటారు. అంటే డైలాగ్ ఫ్లోలో రాస్తూ నేచురల్‌గా సీన్స్ వచ్చేస్తా ఉంటాయి. అప్పుడప్పుడు ఇంకా పెద్ద మిస్టేక్ ఏంది? సెట్ మీదకి పోయినాక ఈ సీన్ చూసుకోవచ్చురా, ఈ సీన్ కెమెరా యాంగిల్స్ పెడితే ఇంకా మంచి వర్కౌట్ అయితది. పేపర్ మీద అంత సెట్ అయితలేదు. నాకైతే ఒక ఐడియా ఉంది మైండ్ లో. సెట్ మీకు పోయాక పక్క వచ్చేస్తది. ఇది మ్యూజిక్ తో ఎలివేట్ అవుతది. ఎడిటింగ్ లో దీన్ని బెటర్ చేయొచ్చు. నా మైండ్ లో ఉంది ప్రాపర్ గా అనుకుంటా ఆ డైలాగ్ సగం రాసుకుంటే సెట్ మీద పోయాక డిపెండ్ అయిదామని చూస్తారు. ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే అసలు ఎండింగ్ ఎట్లా అవుతుందో తెలియకుండా రైటింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఇది పెద్ద మిస్టేక్. అది స్టార్ట్ చేసి ఏమైతుంది? ఎండింగ్ పోయేసరికి వీక్ క్లైమాక్స్ ఉంటది, వీక్ ఎండింగ్ ఉంటది, ప్రాపర్ ఎమోషనల్ పే ఆఫ్ ఉంటది, ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు, డిస్కనెక్ట్ అయిపోతారు. నీకు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లేకపోతే స్టార్టింగ్ నుంచి మధ్యలో వరకు ఒకలాగా ఉంటది, మధ్య నుంచి ఎండింగ్ వరకు అసలు ఏముంటుందో తెలియదు, అదే రిపీట్ అవుతున్నట్టు ఉంటా ఉంటుంది. నువ్వు రాస్తున్నప్పుడు ఎండింగ్ ఎట్లా చేయాలో తెలియకపోతే ప్రతి సీన్ వీక్ గా మెల్లమెల్లగా మారుతా ఉంటుంది. సో చాలా మంది బిగినర్స్ ఈ మిస్టేక్స్ చేసి ఐడియాస్ ని అట్నే వదిలేస్తా ఉంటారు, కొద్దిగా రాస్తారు, తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ రాస్తారు, అట్లా ఫెయిల్ అవుతా ఉంటారు. సో ఈ రోజు యాక్చువల్ గా మనం దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి, అసలు ఐడియా నుంచి స్క్రీన్ ఎట్లా కన్వర్ట్ చేయాలో ప్రాపర్ గా చూద్దాం. ప్రాపర్ గా వినండి. ఒక ఐడియా వచ్చినప్పుడు ఏదన్నా రాసే ముందు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడియాలో ఎమోషన్ ఎంతో తెలుసుకోవడం, అండ్ ఆ ఎమోషన్ ఎలాంటి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో పక్కా తెలుసుకోవడం. అన్ని ఎమోషన్స్ అందరు ఆడియన్స్ కి కనెక్ట్ కావు, నీ ఆడియన్స్ ఎవరో ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. దాని తర్వాత నీకు నువ్వు ఒక 3 థింగ్స్ ఆన్సర్ చేసుకోవాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు నీ క్యారెక్టర్ ఎవడు, ఎలాంటోడు, ఏం చేస్తాడు, వాని పర్సనాలిటీ ఏంది, అసలు వాడు ఎందుకు ఉన్నాడు, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. సెకండ్, వన్ మెయిన్ ప్రాబ్లం ఏంది లైఫ్ లో, అది తెలుసుకోవాలి. థర్డ్ వచ్చేసి వన్ మెయిన్ గోల్ ఏంది, అసలు ఆయనకి ఏం కావాలి, ఏం చేద్దాం అనుకుంటుండో ఇది తెలుసుకోవాలి. అండ్ వన్ గోల్ ని అచీవ్ చేయడానికి లేకపోతే ఏదైనా చేయడానికి వన్ ఏం ఆపుతుంది ఇది కూడా తెలుసుకోవాలి. ఇవి ఫస్ట్ మోస్ట్ 3 to 4 ఇంపార్టెంట్ థింగ్స్ నీ ఏమన్నా రాసే ముందు తెలుసుకోవాలి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ క్యారెక్టర్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకోండి. వన్ మెల్లమెల్లగా ఏంది రైటింగ్ డైరెక్షన్ అంటే చాలా పిచ్చి అనుకోండి. సో మన ప్రాబ్లం ఏంది, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అస్సలు దీని మీదకి రానియరు, వాళ్ళకి ఇంజనీరింగ్ చేద్దామనే పాయింట్ లో స్ట్రాంగ్ ఉంటారు. మన గోల్ ఏంది, వాడు ఏం కావాలనుకుంటుండు, ఇంట్లో ఏమనుకున్నా సరే నేను మెల్లగా ఇంజనీరింగ్ వదిలేసి ఎట్లకైనా ఒక మంచి డైరెక్టర్ కావాలి, ఫస్ట్ అయితే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం, ఫస్ట్ గోల్ ఇది పెట్టుకుందాం మనం అనే పాయింట్ వన్ గోల్ అనుకోండి. వన్ ఏమేమి ఆపుతుంది, ఇప్పుడు ఒకసారి స్టడీస్ ఆపుతుంది, ఎగ్జామ్స్ ఆపుతా ఉంటది, దాని తర్వాత షార్ట్ ఫిల్మ్ చేద్దామనే గోల్ ఉంటది కానీ రిసోర్సెస్ ఆపుతా ఉంటాయి. అట్లా వన్ గోల్ ని ఆపనీకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి. హోప్ యూ అండర్స్టాండ్. సో ఒక క్యారెక్టర్ కి ఏం కావాలి, వాడు ఎవడు, వన్ ఏం ఆపుతుంది, వన్ మెయిన్ ప్రాబ్లం ఏంది, వన్ మెయిన్ గోల్ ఏంది, ఇవి ఫస్ట్ ఫిక్స్ అయినాకనే మనం నెక్స్ట్ స్టెప్ కి పోతాం. సో సెకండ్ స్టెప్ ఏంటంటే నీ క్యారెక్టర్ ఆడియన్స్ ఎట్లా ఫీల్ కావాలంటే ఆడియన్స్ నీ క్యారెక్టర్ ఒక హోప్ లాగా ఫీల్ కావాలా, లేదా వెళ్ళే సీన్స్ ని టెన్షన్ గా ఫీల్ కావాలా, సాడ్నెస్ గా ఫీల్ కావాలా, లేదా కామెడీ వేలుగా ఫీల్ కావాలా, ఒక సీరియస్ వేలో ఫీల్ కావాలా, ఎట్లా ఫీల్ కావాలో తెలుసుకోండి. దాని తర్వాత అవన్నీ తెలుసుకున్నాక చిన్నగా బిగినింగ్ మిడిల్ ఎండ్ స్ట్రక్చర్ లో పెట్టుకోండి. దీన్ని 3 యాక్ట్ స్ట్రక్చర్ అంటాం మనం. దీంట్లో బేసిక్ గా రాసుకోండి. అట్లా మన క్యారెక్టర్ ఎట్లా స్టార్ట్ అవుద్ది, బిగినింగ్ అంటే బిగినింగ్ ఏం చేయాలి, క్యారెక్టర్ గురించి చెప్పాలి. ఎట్లా చెప్తే ఆడియన్స్ కి అర్థమైంది, మన పర్సనాలిటీ ఏ సీన్స్ పెడితే అర్థం అవుతుందో ఫస్ట్ అలాంటి దాంతో బేసిక్ గా రాసుకోవాలి. దాని తర్వాత మిడిల్, ఆ మిడిల్ పార్ట్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాం. సో వన్ కి వాడు షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటుండో అదే వన్ గోల్ లాగా. సో తీయడానికి వాడు చేసే స్ట్రగుల్స్ ఏంది, ఆ చేసేటప్పుడు వన్ ఏమేమి ఆపుతుందో ఇవన్నీ చూసుకుంటా ఉండాలి. దాని తర్వాత ఎండ్
ఎట్లా ఫినిష్ చేస్తావు, ఇది బేసిక్ స్టోరీ వర్షన్ ఫస్ట్ రాసుకోవాలి. అప్పుడే డైలాగులు గిగలాగులు ఏం రాయొద్దు, జస్ట్ ఇది రాసుకోవాలి. దాని తర్వాత ఏం చేస్తావు, స్టెప్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ 3, ఏదన్నా ఒక టర్నింగ్ పాయింట్ పక్కా పెట్టాలి, లేకపోతే స్టోరీ కొద్దిగా ఫ్లాట్ గా ఫీల్ అయిపోతుంది. సో మెనీ స్టోరీస్ అందుకే లాగ్ అవన్నీ ఎందుకు వస్తాయంటే ఒక మంచి టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. టర్నింగ్ పాయింట్ ట్విస్ట్, మేజర్ ట్విస్ట్లు కాదు, జస్ట్ రెగ్యులర్ గా అయ్యే స్టోరీకి కొద్దిగా టర్నింగ్ పాయింట్ ఉండడం అంతే. ఇప్పుడు దాకా అయ్యింది కొద్దిగా డిఫరెంట్ గా కావడం. అంటే ఇప్పుడు మనం అనుకున్న స్టోరీలో ఎట్లా ఫిల్మ్ మేకర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ అందరు రిజెక్ట్ చేస్తారు, ఒప్పుకోరు అనుకున్నాం కదా, టర్నింగ్ పాయింట్ నిజంగా వాళ్ళ మమ్మీ మంచి డైరెక్టర్ ని పరిచయం చేయొచ్చు, వీడు హ్యాపీ కావచ్చు, ఇది హ్యాపీ ఎండింగ్ కావచ్చు. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద ప్రాబ్లం రావచ్చు, వీడు అన్ని వదిలేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసి వాళ్ళ డ్రీమ్స్ వదిలేసుకోవడం కావచ్చు, లేదా వీడు కష్టపడిన దానికి ఏదో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి హెల్ప్ చేసి వాడు అనుకున్న షార్ట్ ఫిల్మ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం కావచ్చు. సంథింగ్ లైక్ దట్ రెగ్యులర్ గా పోయే ప్యాటర్న్ నుంచి ఒక డిఫరెంట్ టర్నింగ్ పాయింట్, ఇంట్రెస్టింగ్ టర్నింగ్ పాయింట్ పక్క వచ్చేలాగా చూసుకోండి. దాని తర్వాత 4th మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే సీన్స్ రాసుకోవడం. ఓకే, స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం అనుకున్న సీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క సీన్ డిఫరెంట్ గా రాసుకోవడం. ఈ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది, ఏ సీన్ వస్తుంది, ఏ సీన్ వస్తుంది, ఏ సీన్ వస్తుంది. అండ్ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి సీన్ కథని ముందుకు తీసుకుపోవాలి, లేకపోతే లాగ్ అనే ఫీలింగ్ చాలా ఎక్కువ వస్తుంది. ప్రతి సీన్ కథను ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. నీకు కానీ ఆ సీన్ కథను ముందుకు తీసుకెళ్తలేదు, అన్వాంటెడ్ అనిపించింది అంటే తీసేసాయి. ఏదో మనం ఇంత డ్యూరేషన్ అనుకున్నాం, ఆ డ్యూరేషన్ టచ్ కావాలని చెప్పేసి సీన్స్ అస్సలు రాయదు. అండ్ ప్రతి సీన్ తర్వాత క్యారెక్టర్ ఏదో ఒక చేంజ్ వస్తూ ఉండాలి. అండ్ ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ గా కథను ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. మస్తు షార్ట్ ఫిల్మ్ లేదా పెద్ద పెద్ద సినిమాలు కూడా స్లోగా ఎందుకు ఫీల్ అవుతాయి అంటే చాలా అన్నెసరీ సీన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు అంత అయిపోయినాక లాస్ట్ కి ఏం చేస్తావు, ఇప్పుడు డైలాగ్ రైటింగ్ స్టార్ట్ చేస్తావు. ఇప్పుడు ప్రాపర్ గా డైలాగ్స్ రాసుకుంటూ సీన్ బై సీన్ డైలాగ్స్ రాసుకుంటూ వెళ్తావు. ఇక్కడ కూడా సీన్ పెద్దగా బిల్డ్ చేయాలని చెప్పేసి అన్నెసరీ కాన్వర్సేషన్లు కానీ అన్నెసరీ డైలాగులు రాయొద్దు, లేకపోతే ఒక పంచ్ డైలాగ్ పెట్టాలి మన హీరోకి అని చెప్పేసి కూడా పెట్టొద్దు. నీ క్యారెక్టర్ ఎసంటోడు తెలుసుకొని దాని తగ్గట్టు డైలాగులు రాయాలి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి కూడా డైలాగ్తో చెప్పడానికి ట్రై చేయకండి, కొద్ది విజువల్గా డైలాగ్ రెండు కలిపి చెప్పడానికి ట్రై చేయండి, సీన్స్ ఇంట్రెస్టింగ్ వస్తాయి. సో నిజంగా చెప్పండి, ఇప్పుడు దాకా ఇదంతా చెప్పినా కదా, మీరు నిజంగా ఫుల్ స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటారా, లేదా ఎప్పుడు వచ్చినా సరే ఏ ఐడియా వచ్చినా డైరెక్ట్ సీన్స్ డైలాగ్స్ రాస్తూ ఉంటారా? నిజంగా కామెంట్లో చెప్పండి. బికాజ్ మీ గురించి ఎంత తెలుసుకుంటే నేను అంత మంచి కంటెంట్ చేయగలుగుతాను. సో ఇప్పటి నుంచి బిగినర్ లాగా రాయకండి, ప్రొఫెషనల్ వేలో స్క్రిప్ట్ రైటింగ్ ప్రాసెస్ ని అప్రోచ్ అవ్వండి. ఈ స్టెప్స్ నేను చెప్పిన స్టెప్స్ అన్నిటిని ఫాలో అవ్వండి. 100% మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. అది కూడా ఎట్లా అవుతారో మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండి రాస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. యంగ్ ఫిల్మ్ మేకర్స్ కోసం టైం స్పెండ్ చేసి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. సో మీకు వీడియో నచ్చితే పక్క ఒక లైక్ చేయండి, మీకు అనుకున్న ఒపీనియన్ కమెంట్ చేయండి, పక్క సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు యాక్చువల్గా ఒక డైరెక్టర్ లాగా ఎట్లా షూట్ చేయాలి, సెట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో చూద్దాము. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి. ఇప్పటి నుంచి ర్యాండమ్ గా రాయకండి, ఫుల్ క్లారిటీతో రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రైటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ గా కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ఇప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయండి.